జరుగుతుందన్న ఎందుకు అరెస్ట్ చేసిరనే కారణాలు ఏమన్నా చెప్తా ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు లేకుండా అర్ధరాత్రి 12 గంటలకు హౌస్ అరెస్ట్ అని చెప్పేసి వచ్చారు. 4 జీపులలో వచ్చేశారు. ఎంతసేపు మాట్లాడినా కొంతమంది వెళ్ళిపోయారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్తున్న ఈ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అరెస్ట్ చేయలేదు, వేరే వాళ్ళు తీసుకొచ్చి మా పిఎస్లో పెట్టారంటున్నారు. మీరు అరెస్ట్ చేయండి, మీ పిఎస్లో ఎందుకు మా నాయకుడు రిలీజ్ చేయండి ఎమ్మడే. వాళ్ళని ఎంతసేపు ఉన్నా మేము సామరస్యంగా అక్కడ కూర్చున్నాం. వాళ్ళతో ధర్నాలు చేయలేదు, నినాదాలు ఇవ్వలేదు, ఏం చేయలేదు. మా నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేశారని అడిగాం. అడిగితే కూడా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది మమ్మల్ని కూడా. ఇది ఎంతవరకు అనేది మాకైతే అర్థం అవ్వట్లేదు. మేము గుజరాత్కి బంద్కు, మీ మార్వాడి గో బ్యాక్ బంద్కు మేము పిలుపునివ్వలేదు. ఓయూజేఏసీ పిలుపునిచ్చింది, దానికి మేము మద్దతు ఇస్తున్నామని కూడా చెప్పలేదు ఎక్కడ కూడా. అక్రమంగా అరెస్ట్ మా నాయకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఎంతవరకు ఇది తెలంగాణ పోలీసులు అంటామా, గుజరాత్ పోలీసులు అంటామా మాకైతే అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు ఉన్నా అంటే మార్వాడి సపోర్ట్ సెంటర్ పోలీసులు ఇప్పుడు 100% తెలిసిపోతుంది కదా ఇక్కడ. ఇప్పుడు ఒక నినాదం ప్రశ్నించే గొంతుగా ప్రతి క్షణం ప్రజల కోసం పోరాడే వ్యక్తిని తీసుకొచ్చి పిఎస్లో కూర్చోబెట్టారంటే ఇది గుజరాత్ పోలీసు కాకపోతే తెలంగాణ పోలీసులు కాదు కదా. ఆల్రెడీ నిన్న కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి అటు మార్వాడీలు ఇటు బాధితుడు ప్రెస్ మీట్ పెట్టి లేదు ఇక గో బ్యాక్ మార్వాడి అంశం మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మరి ఇక్కడతో ఫుల్ స్టాప్ పడలేదా గో బ్యాక్ మార్వాడి? మేము ఎక్కడ కూడా గో బ్యాక్ మార్వాడి అని అనలేదు. మా నాయకుడు అనలేదు, మా దళం ఎక్కడ కూడా మా టీం అనలేదు, ఎవరు కూడా అనలేదు. వాళ్ళ కల్చర్ గో బ్యాక్ అన్నాం. వాళ్ళకు వచ్చి ఇక్కడ వచ్చి 100కు 200కు దో నెంబర్ మాల్ తీసుకొచ్చి అమ్మడము, ప్లస్ ట్యాక్సులు జిఎస్టీలు కట్టకుండా. జిఎస్టీ ఏంది? గుజరాత్ సేల్స్ ట్యాక్స్. గుజరాత్ సేల్స్ ట్యాక్స్ ఇప్పుడు గుజరాత్ తెలంగాణ పోలీస్ అని ఉంది, గుజరాత్ పోలీస్ అని పెట్టుకోవాల్సింది, తప్పదు ఇక్కడికి. ఇంతకు మించి మా నాయకుని ఎమ్మడే రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా విన్నపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు కార్యాచరణ? మరి ఈరోజు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? మరి ఏంటి? ఇప్పుడు 10 గంటల వరకు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇందులో ఉన్నాడా లేదని మాకైతే క్లారిటీ లేదు. ఈ నాయకుడిని మీరు ఏమడిగారు? ఇప్పుడు మా నాయకుడు లోపల ఉన్నాడా అని అడిగారు. మేము అరెస్ట్ చేయలేదని చెప్పాడు, లోపల ఉన్నాడని. ఒక్కసారి చూసి వస్తాం, వెళ్ళి మాట్లాడొస్తాం. కనీసం నాస్టా, బ్రేక్ఫాస్ట్, టీ, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వనివ్వట్లే మాకు. ఇది ఏం ఈ పోలీసులని గుజరాత్ వదిలో ఒత్తాస వలుకుతున్న పోలీసులు అని చెప్పాల్సింది 100%. చూడొచ్చు నాయకుడు ఏదైతే లోపల పెట్టిరో ఖచ్చితంగా మా నాయకుడితో మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా పోలీసులు మేము ఎప్పటికీ రిక్వెస్ట్ చేసాం. కనీసం ఎవరు కూడా ఎలా చేసే పరిస్థితి కనపడట్లే. కనీసం ఇక్కడ ఉన్నాడా లేదా అనే ఒక డౌట్ కూడా వస్తూ ఉంది. సో మేమైతే మార్వాడి గో బ్యాక్ ఎక్కడ పిలుపునివ్వలేదు, ఈరోజు బంద్కైతే మేము ఎక్కడ పిలుపునివ్వలేదు. ఓయూకు సంబంధించి మమ్మల్ని అడిగినా కూడా మేము ఎక్కడా కూడా దానికి సానుకూలంగా రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్కి సంబంధించి ఈరోజు 10 గంటలకల్లా రిలీజ్ చేస్తామని కూడా పోలీసులు చెప్పారు. కానీ మరి రిలీజ్ చేస్తారా లేదా అనే అంశం మీద ఇక్కడ ఇంకా కొంత డైనమో కనపడతా ఉంది. అలాగే ప్రధానంగా ఏదైతే గో బ్యాక్ మార్వాడి అంశానికి నిన్న ప్రెస్ మీట్ ప్రధాన కారణంగా జరిగిన ఎవరైతే దళిత అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మార్వాడిలో. అక్కడ నిన్న దానికి సంబంధం లేదు, ఖచ్చితంగా మేము దానికి ఇన్వాల్వ్మెంట్ లేదు, గో బ్యాక్ మార్వాడి అంశం అనేది మాకైతే ఏం తెలియదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గో బ్యాక్ మార్వాడి అంశం మీద బంద్ ప్రకటించడం జరిగింది. సో దీనికి కారణంగా ప్రధానంగా ఇప్పుడు ఈరోజు క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. చూద్దాం ఇక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతం ఒక్కోసారి మనం చూస్తే పోలీసులు కూడా ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇప్పుడు క్రాంతిదళ నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ పరిణామాలు వచ్చి చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే ప్రధాన నాయకులు ఎవరైతే గో బ్యాక్ మార్వాడి అంశానికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే పిలుపునిచ్చారో వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ. సో పృథ్వీనా మరి దేనికి అరెస్ట్ చేసారేమో అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి ఆన్సర్ చెప్పాలి, బయటకు వచ్చినాక మాట్లాడుతాను నేను అన్ని విషయాలు. మరి మేము పిలిపియాలి కదా. క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీ గారిని కూడా ఇక్కడ నల్లకుంట పేస్ నుంచి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. సో మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని పరిస్థితి కనపడతా ఉంది. సో దీనికి సంబంధించి ఆయన కూడా చెప్తా ఉన్నారు, ఏం కారణాలు చూపిస్తున్నారు అనేది తెలియదు, బయటకు వచ్చినాక నేను అన్ని విషయాలు నేను మాట్లాడతానంటూ కూడా వాళ్ళు ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గుజరాతీ మార్వాడి పెట్టుబడిదారు వర్గాల చేతులల్లా తెలంగాణ రాజకీయ నాయకత్వం బందీ అయిపోయి ఉన్నది. వాళ్ళ దోపిడీ
డబ్బుకు పైసలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ కావచ్చు, ముఖ్యంగా ఈ క్షణం మాత్రం రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు. ప్రజల అభిప్రాయం మొత్తం వేరే ఉన్నది. వీళ్ళు చేస్తున్నది ఒకటి, అమ్ముడు పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అమ్ముడు పోయిండు. ప్రజాపాలన అని రాజ్యాంగ పుస్తకాలు పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. సిగ్గు లేకుండా ఒక వారంటీ కూడా రాత్రి సో అది పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడి నుంచి పృథ్వీరాజ్ గారిని కూడా తరలించినట్టుగా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాల్సిందే అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. సో నేను బయటకు వచ్చినాక అన్ని విషయాలను మాట్లాడతాను, ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేశారు అనే దాని మీద ఇప్పటికీ నాకు ఇంకా క్లారిటీ లేదు, మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే అంశం మీద కూడా క్లారిటీ లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడి నుంచి అయితే ప్రస్తుతం అయితే పృథ్వీరాజ్ గారిని తరలించినట్టుగా తెలుస్తా ఉంది.